నా పేరు కృష్ణరాజు పుట్టగడం జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని మరియు గిరిజన నాయకుడిని. మరి మొన్నటి నుంచి కూడా మా ఎమ్మెల్యే గారి మీద దాదాపు 3 రోజుల నుంచి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే ఈ అసత్య ప్రచారం చేస్తున్నారో వారు ఇంతటితో విరమించకపోతే రేపటి నుంచి మా 7 మండలాల్లో కూడా తీవ్రమైన ధర్నాలు మేము చేయడానికి ఆదివాసీ తరఫు నుంచి, గిరిజన నాయకుల తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళని వెంటనే పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి నాయుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక నుంచి మా ఎమ్మెల్యే గారు ఏదైనా సరే చాలా ఫేస్ టు ఫేస్గా ఉంటారు. ఆయన చేసే మంచి ఈ యొక్క నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ప్రతిపక్షాలు వాళ్ళు కూడా ఓర్చుకోలేక దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది, ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఎవరైతే ఎమ్మెల్యే గారి మీద ఇష్టం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని బేస్ చేసుకొని ఇంకా దాన్ని హైలైట్ చేసేటటువంటి క్రమంలో వారు ఉన్నారు. వారందరూ కూడా ఇదే చెప్తున్నాం. ఏదైతే ఎమ్మెల్యే గారు మంచితనంతో ఆయన మంచి అభివృద్ధిని ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు ట్రోల్ చేయండి, కానీ ఇటువంటి అసత్య ప్రచారం చేస్తే కనుక మరి మేము కూడా అసలు ఊరుకోం. 7 మండలాల నుంచి కూడా భారీగా మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన తరఫున. అలాగే మీరందరూ కూడా ఇక నుంచి మరి మంచి బుద్ధితో, మంచి అలవాట్లతో మాతో మీరు కలిసిమెలిసి ఉండాలని మేము కోరుతున్నాం. లేదా మాకు వ్యతిరేకంగా కనుక మీరు ఉన్నట్లయితే మేమేంటో కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి రేపు లేదా 2 రోజుల్లో ఎవరైతే అమూర్తి నాయుడిని మరి యాక్షన్ మీద ఆయన ఖచ్చితంగా మేము ఈ పోలీసు వారు అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. లేని పక్షాన ఇక్కడ నుంచి రేపటి నుంచి కానీ ఇవాళ సాయంత్రం నుంచి కానీ ఇంకా రీల్స్ కనుక వస్తే మీ మీద తగు చర్యలు మేము పర్సనల్గా కూడా తీసుకుంటాం జరుగుద్ది. కనుక మీ అందరూ కూడా, మీ మీడియా మిత్రులు కూడా కొంతమంది ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో వారికి సపోర్ట్గా ఉంటున్నారు. ఎవరైతే మీరు మీడియా వాళ్ళు కూడా మంచి న్యూస్ రాయండి, మీకు ఏదైనా కావాలంటే అడిగి చేయించుకోండి తప్ప మీరు మాకేదో ఇవ్వలేదని చెప్పేసి ఇటువంటి అసత్య ప్రచారం మీరు సపోర్ట్గా ఉంటే మాత్రం మేము ఎవరిని కూడా క్షమించమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.